ఓం శాంతి 20/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ వద్ద అవినాశి జ్ఞాన రత్నాల అపారమైన ఖజానా ఉంది. మీరు దానిని దానం ఇవ్వండి. మీ గడప నుండి ఎవ్వరూ ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళరాదు. ప్రశ్న: సర్వ సంబంధాల శాక్రీనైన తండ్రి తన పిల్లలకి ఏ శ్రీమతంనిస్తున్నారు? జవాబు: మధురమైన పిల్లలారా, మీ బుద్ధి యోగాన్ని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్క నన్ను మాత్రమే స్మృతి చేస్తూ ఉండండి. ప్రపంచంలోని ఏ వస్తువు, బంధుమిత్రులు మొదలైన వారు గుర్తుకు రాకూడదు. ఎందుకంటే ఈ సమయంలో అందరూ దుఃఖం ఇచ్చేవారే. విశ్వానికి అధికారులుగా అవ్వాలి అంటే 63 జన్మల లెక్కాచారాన్ని సమాప్తం చేసుకునే శ్రమ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. సర్వము మర్చిపోయి అశరీరీలుగా అయినప్పుడు లెక్కాచారం సమాప్తం అవుతుంది. నేను సర్వ సంబంధాల శాక్రీనయ్యాను. ఓం శాంతి. తండ్రి పిల్లలను ఎవరి స్మృతిలో కూర్చొని ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు. శివబాబా స్మృతి. శివబాబా స్మృతిలో కూర్చొని ఉన్నాము అని అందరూ బిగ్గరగా చెప్పాలి. పిల్లలైన మీ కనెక్షన్ అనగా ఆత్మల కనెక్షన్ శివబాబాతో ఉంది. మీరు బ్రహ్మ ద్వారా శివబాబా వారిగా అవుతారు. ఎందుకంటే ఇతడి ద్వారా మాత్రమే శివబాబా కలుస్తారు. ఇతనిని మధ్యలో దళారి అని కూడా అంటారు. మీకు దళారితో ఏ సంబంధము లేదు. ఇతడు కేవలం మధ్యలో ఉండే మధ్యవర్తి. కానీ ఇచ్చిపుచ్చుకునే లెక్కాచారం అంతా తండ్రితోనే ఉండాలి. లెక్కాచారం అంతా కూడా తండ్రితోనే ఉంటుంది కూడా, ఇతడితో కాదు. ఇతని ఇచ్చిపుచ్చుకోవడం కూడా తండ్రితోనే ఉంటుంది. ఇతడు కూడా బాబా నా సర్వస్వము మీదే అని తండ్రితో అంటున్నాడు. మీకు కూడా ఒకటేమో మేము ఆత్మలము అని, రెండవది ఇప్పుడు ఆత్మలైన మేము పరంపిత పరమాత్మ నుండి వారసత్వం తీసుకుంటున్నాము అని నిశ్చయం ఉంది. మనస వాచ కర్మణ, తనువు మనస్సు ధనములతో మనం శివబాబాకు సహాయకారులుగా అవుతాం. బ్రహ్మ తన సర్వస్వము శివబాబాకు అర్పణ చేశాడు. శివబాబా ఇలా ఇలా చేయమని ఆదేశం ఇస్తాడు. దీనిని శ్రీమతము, శ్రేష్టమైన మతం అంటే అభిప్రాయాలు అని అంటారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను ఈ పాత శరీరంలో ప్రవేశిస్తాను. ఇతడు కూడా పతితము నుండి పావనంగా అవుతూ ఉన్నాడు. ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు? శివబాబా. ఇతను కూడా పావనంగా అవుతూ ఉన్నాడు. ఇతనికి కూడా నాతో లెక్కాచారం ఉంది. ఇతనితో ఎవ్వరికీ లెక్కాచారం లేదు. మీరు లెటర్లో శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని వ్రాస్తారు, కానీ మాయ నిరంతరము స్మృతి చేయనివ్వదు. బుద్ధి యోగాన్ని మాటి మాటికి తుంచి వేస్తుంది. ఒకవేళ పక్కా పురుషార్థం చేస్తే మిగిలినదంతా మర్చిపోతారు. శరీరాన్ని కూడా మర్చిపోతారు. ఈ శరీరం ఉంటుంది, కానీ ఆత్మకు ఈ విషయాలన్నింటిపైన విరక్తి కలుగుతుంది. ఈ స్థితిని తయారు చేసుకునే అభ్యాసం చేయాల్సి వస్తుంది. చివరిలో మనకు మన శరీరం కూడా గుర్తు రాకూడదు. తండ్రి అంటున్నారు, స్వయాన్ని అశరీరిగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చెయ్యండి. నేను సదా అశరీరిగానే ఉంటాను. మీరు కూడా అశరీరీలుగా ఉండేవారు. తర్వాత మీరు పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ మీరు పాత్ర చెయ్యాలి. ఇది శ్రమతో కూడిన పని. విశ్వానికి అధికారులుగా అవ్వడం చిన్న విషయమా? మనుషులే విశ్వానికి అధికారులుగా అవుతారు. ఈ దేవతలు కూడా మనుషులే, కానీ వీరిని దైవీ గుణాలు కలిగిన దేవతలని అంటారు. లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులుగా ఉండేవారు. వీరికి తమ స్వంత పిల్లలు ఉంటారు. వారు మాత్రమే వీరిని తల్లి తండ్రులు అని అంగీకరిస్తారు. కానీ ఈనాటి మనుషులు గుడ్డి నమ్మకంతో ఈ లక్ష్మీనారాయణులను త్వమేవ మాతస్య పితా త్వమేవ అంటే మీరే తల్లి తండ్రి అని అంటారు. వాస్తవానికి మహిమ శివబాబాది. అందరికీ తల్లి తండ్రి శివబాబా. దేవతలను మీరు సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు, కానీ వారిని ఎందుకు పూజిస్తారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరే మా తల్లి తండ్రులు అని మీరు వారిని మహిమ చెయ్యరు.
ఇప్పుడు మీకు శివబాబా నిరాకార పరంపిత పరమాత్మ అని తెలుసు. వారి ద్వారానే అపారమైన సుఖం లభిస్తుంది. మిగిలిన సంబంధాల అన్నింటితోనూ దుఃఖమే లభిస్తుంది. తండ్రి ఒక శాక్రిన్, వీరి ద్వారా సర్వ సంబంధాల రసం లభిస్తుంది. అందువలన తండ్రి అంటున్నారు, అమ్మ, నాన్న, చిన్నాన్న, పెదనాన్న మొదలైన వారందరితో బుద్ధి యోగాన్ని తొలగించి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. దుఃఖహర్త, సుఖకర్త, సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే అని మీరు మహిమ చేస్తారు. వారే మీకు సర్వస్వము. లౌకిక తండ్రి ద్వారా కూడా దుఃఖమే లభిస్తుంది. టీచర్ ఒక్కరు మాత్రమే ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. టీచర్ వద్దకు వెళ్ళి చదువుకున్నందున మీరు శరీర నిర్వహణ జరుపుకుంటారు, జాబ్ వస్తుంది. కళలను నేర్పించే వారు కూడా ఉంటారు. వారందరూ అల్పకాలానికి మాత్రమే నేర్పిస్తారు. భక్తిలో కూడా ఒక్క రాముణ్ణి మాత్రమే, అనగా పరంపిత పరమాత్మను మాత్రమే మహిమ చేస్తారు. వారిని మాత్రమే స్మృతి చేస్తారు. వాస్తవంలో భక్తి కూడా ఒక్కరినే చెయ్యాలి. ఆ ఒక్కరే మిమ్ములను పూజ్యులుగా తయారు చేస్తారు. మీరు మొట్టమొదట ఒక్క శివబాబాను మాత్రమే పూజిస్తారు. దానిని సతో ప్రధాన భక్తి అని అంటారు. తర్వాత ఆత్మ కూడా సతో ప్రధానం నుండి సతో రజో తమోగా అవుతుంది. మనం పూజారులుగా అవుతామని మీకు తెలుసు. మొట్టమొదట మీరు ఒక్క శివుణ్ణి మాత్రమే పూజిస్తారు. తర్వాత కళలు తగ్గుతూ వస్తాయి. భక్తి కూడా సతో ప్రధానం నుండి సతో రజో తమోగా అవుతుంది. డ్రామా అంతా మీ పైననే తయారు చేయబడింది. మీరే పూజ్యులు, మీరే పూజారులు. ఈ కథ పూర్తిగా 84 జన్మలు తీసుకున్న వారిదే. వారు 84 జన్మలు ఎలా తీసుకున్నారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. లెక్కాచారం అంతా వారిదే. మొట్టమొదట పూజ్య దేవతలుగా, దేవీలుగా అయ్యే వారే పూజారులుగా అవుతారు ద్వాపర యుగం నుండి. తండ్రి అంటూ ఉన్నారు, నేను కల్పము వచ్చి మిమ్మలను చదివిస్తాను. దేవీ దేవతా ధర్మ స్థాపన చేస్తాను. రాజయోగాన్ని నేర్పిస్తాను. గీతలో కృష్ణ భగవాను వాచ్ అని తప్పుగా వ్రాసేశారు. భగవంతుడు ఒక్కరు మాత్రమే, కానీ వారు రాయి రప్పలో కణ కణంలో పరమాత్మ ఉన్నారు అని అంటారు భక్తులు. కానీ అలా అయ్యేందుకు వీలు లేదు. భగవంతుడి మహిమ అత్యంత గొప్పది. ఓ బాబా, మీరు ఇచ్చే మతం భిన్నమైనది, అనగా మీ నోటి ద్వారా, మీ ద్వారా లభించే శ్రీమతం అన్నింటికంటే భిన్నమైనదని అంటారు. తండ్రిని గతి సద్గతి దాత పరంపిత పరమాత్మ అని అంటారు. ఈ మాట అంటూనే బుద్ధి పైకి వెళ్తుంది. దుఃఖ సమయంలో తండ్రి గుర్తుకొస్తారు. ఒకవేళ సీతారాములు బుద్ధిలో ఉంటే రామాయణమంతా బుద్ధిలోకి రావాలి. మీరు ఆ ఒక్క తండ్రినే పిలుస్తారు. ఒక్క తండ్రితో తప్ప ఏ సాకారి మనుష్యుడితోనూ, ఆకారి దేవతతోనూ బుద్ధిని జోడించరాదు. ఒక్క తండ్రి మాత్రమే పతిత పావనుడు. ఏ సత్సంగంలోనైనా పతిత పావన సీతారామని పాడుతూ ఉంటారు, కానీ అర్థం ఏమాత్రం తెలియదు. ఇవన్నీ భక్తి మార్గపు పొగడ్తలు. అందరూ రావణుడి జైలులో ఉన్నారు. భక్తి మార్గంలో చాలా వెతుకుతూ ఉంటారు. ఇక్కడ వెతికే మాటే లేదు. పిల్లలు పాయింట్లను బుద్ధిలో మంచి రీతిగా ధారణ చెయ్యాలి అని, రెగ్యులర్గా చదువుకోవాలి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఏ కారణంతోనైనా ఉదయం రాలేకుంటే మధ్యాహ్నం రావాలి. ఎవరిని విసిగించరాదు. అంటే విసిగించకూడదు అంటే ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఇలాగ ఉండకూడదు. రోజంతా మీ చేతిలో ఉంది. ఏ సమయంలోనైనా వెళ్ళి చదువుకోవాలి. ఈ పిల్లలు ఉదయం నుండి సాయంకాలం వరకు సేవ చేస్తూనే ఉంటారు. రోజంతా సేవా స్థానాలు తెరిచే ఉంటాయి. ఎవరు వచ్చినా వారికి మార్గాన్ని చూపాలి. మొట్టమొదట మీకు 2 తండ్రులు ఉన్నారు, దీనిని గురించి ఆలోచించండి అని వారికి తెలపాలి. దుఃఖంలో పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు కదా. ఇప్పుడు శివబాబా అంటున్నారు, నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యండి. మృత్యువు మీ ఎదుటే నిలబడి ఉంది. ఇది అదే మహాభారత యుద్ధం. ఎంత పెద్ద కోటీశ్వరులు, పెద్ద పదమాపతులు, పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి నిర్మించుకుంటారు, కానీ అందులో వారు ఉండలేరు. అవన్నీ పడిపోతాయి. కలియుగం ఆయువు లక్షల సంవత్సరాలు అని వారు భావిస్తారు. దీనిని గాఢాంధకారం అని అంటారు. ఎవరి వద్దనైనా ధనం ఉంటే ఇల్లు కట్టమంటారా అని అడుగుతారు. ధనం ఉంటే కట్టుకోండి అని బాబా అంటారు.
అయితే ధనం కూడా మట్టిలో కలిసిపోతుంది, ఇళ్ళు కూడా మట్టిలో కలిసిపోతాయి. ఇదంతా తాత్కాలికం. వాస్తవానికి ఈ ధనమంతా సమాప్తమైపోతుంది. ఏది మిగలదు. కావున భలే కట్టుకోండి. ఇందులో గీతా పాఠశాలను ఏర్పాటు చేయండి. సెంటర్‌ని ఏర్పాటు చేయండి. ఎవరైనా మీ గడప వద్దకు వస్తే వారిని విశ్వానికి అధికారులుగా తయారు చేసి భిక్ష ఇవ్వండి. మీ వద్ద అపారమైన జ్ఞాన ధనముంది. ఇక మరెవ్వరి వద్ద లేదు. ఎవరి బుద్ధిలో జ్ఞాన రత్నాలు పూర్తిగా నిండి ఉంటాయో వారే అందరికంటే ధనవంతులు. మీ వద్దకు ఎవరు వచ్చినా వారి బుద్ధి జోలెను నింపండి. మీ వద్ద ఇంత పెద్ద ఖజానా ఉంది. మీరు వస్తే మేము మీకు సదా సుఖంగా ఉండే స్వర్గ వారసత్వం పొందుకునే మార్గాన్ని చూపుతాము అని ఒక బోర్డు వ్రాసి ఉంచండి. కానీ పిల్లలలో ఆ నష లేదు. ఈ నష సదా ఉండాలి. బయటకు వెళ్తూనే మర్చిపోతారు. ఆసక్తి ఉండాలి. ఎవరు వచ్చినా వారి నావ ఆవలి ఒడ్డుకు చేరే మార్గాన్ని చూపించండి. మీ వద్ద చాలా గొప్ప ధనం ఉంది. మీ వద్దకు బికారి వచ్చినా, లక్షాధికారి వచ్చినా అందరికీ అనేక రత్నాలు ఇవ్వవచ్చు. బాబా ఇంత నష ఎక్కిస్తే మళ్ళీ సోడా నీరులాగా అయిపోతారు. బాబా మీ జోలెను అవినాశి జ్ఞాన రత్నాలతో నింపుతారు. కానీ మీరు నెంబర్ వారుగా ఉన్నారు. ఎవరి భాగ్యంలో ఉంటుందో వారు పూర్తిగా ధారణ చేస్తారు. బాబా అంటున్నారు, ప్రయత్నం చేసి మీరు నిరంతరము స్మృతిలో ఉండండి. అలాగని సెంటర్కు వెళ్ళి ఒక జాగాలో కూర్చుండి పోరాదు. నడుస్తూ తిరుగుతూ సమయం లభించినప్పుడంతా తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. చేతులు పని చేస్తూ ఉండాలి. బుద్ధియోగము తండ్రి జతలో ఉండాలి. తండ్రి స్మృతి ద్వారా మీకు చాలా కళ్యాణం జరుగుతుంది. 21 జన్మలకు మీరు ధనవంతులుగా అయిపోతారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా ఉంది. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే ఆత్మలైన మీరు సతో ప్రధానంగా అవుతారు. తండ్రిని స్మృతి చేస్తేనే నష ఎక్కుతుంది. మన వంటి ధనవంతులు సృష్టిలో ఇంకెవ్వరూ లేరు అనిపిస్తుంది. తండ్రి స్మృతి లేకుంటే ధనం ఎక్కడి నుండి లభిస్తుంది? స్వర్గంలో పిల్లలైన మీకు అపారమైన సుఖం లభిస్తుంది. శాస్త్రాలలో అనేక కట్టుకథలు వ్రాసేశారు. రాజు రాముడే, ప్రజలు రాముడే అనగా రాజు ప్రజలు అందరూ ధర్మయుక్తంగా ఉండేవారు అని మహిమ చేస్తారు. మళ్ళీ రాముడి సీత దొంగలించబడింది, సహాయంగా వానర సైన్యాన్ని తీసుకొన్నాడు, ఇలా కూడా అంటారు. ఇంతకు ముందు మీరు కూడా చదివేవారు ఈ రామాయణము, భారతము ఇలాంటివి. కానీ ఈ విధంగా రహస్యమైనటువంటి విషయాలు, గుప్తమైనవి ఏమాత్రము అర్థము తెలిసేది కాదు. ఇప్పుడు ఎంత బాగా అర్థమైపోతుంది. ఎన్నో విచిత్రమైన విషయాలు వ్రాసేశారు. తండ్రి అంటున్నారు, నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మ విష్ణు శంకరులను చూపిస్తారు. కానీ విష్ణువు ఎవరో ఎక్కడ ఉంటారో తెలియదు. విష్ణు మందిరాన్ని నరనారాయణుల మందిరం అని అంటారు. కానీ అర్థం ఏమాత్రం తెలియదు. ఈ లక్ష్మీ నారాయణులు విష్ణువు యొక్క 2 రూపాలు. వారు సత్యుగంలో రాజ్య పాలన చేసేవారు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఎవరు వచ్చినా మేం బ్రహ్మకుమార్ కుమారీలము అని చెప్పండి. కనుక ప్రజాపిత బ్రహ్మ అందరికీ తండ్రి అవుతారు. అనేక మంది ప్రజలు ఉన్నారు. ప్రజాపిత అనే పేరు విన్నారు కదా. భగవంతుడు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించారు. తండ్రి పిల్లలకు వారసత్వాన్ని తప్పకుండా ఇచ్చి ఉంటారు. వారు పిల్లలైన మిమ్మలను విశ్వానికి అధికారులుగా చేస్తారు. మీరు శుబాబా నుండి వారసత్వం తీసుకుంటారు. ఒకరు లౌకిక తండ్రి, రెండవ వారు పారలౌకిక తండ్రి. ఇప్పుడు మీకు ఈ అలౌకిక తండ్రి లభించారు, బ్రహ్మ. ఇతడు వజ్రాల వ్యాపారిగా ఉండేవారు. ఇంతకుముందు ఇతడికి ఈ విషయాలు ఏవీ తెలియవు. ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో అంతిమ సమయంలో నేను ఇతడిలో ప్రవేశిస్తాను. వానప్రస్థులయ్యే పద్ధతి భారతదేశంలో ఉంది. 60 సంవత్సరాల తర్వాత గురువు వద్దకు వెళ్తారు. తండ్రి బ్రహ్మలో ప్రవేశించి, ఇప్పుడు నీవు పరంధామం ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నారు. అందరూ ముక్తిని కోరుకుంటారు. కానీ
ముక్తి అంటే ఏంటో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మంలో ఎవరూ లీనం అవ్వలేరు. ఈ సృష్టి చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. అందరూ వారి వారి పాత్రను వారు అభినయించే తీరాలి. ప్రపంచ చరిత్ర భూగోళము పునరావృతం అవుతుంది అని అంటారు. ఇది తయారైన అనాది డ్రామా. మీరు 84 జన్మల పాత్ర చేసే తీరాలి. ఈ జ్ఞాన డ్యాన్స్ జరుగుతుంది. వారు దీనికి బదులు ఢమరుకం చూపిస్తారు. ఇప్పుడు సూర్య వంశీలుగా కావాలి. సూక్ష్మవతనవాసి అయిన శంకరుడు ఢమరుకం ఎలా మ్రోగిస్తాడు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు కోతుల్లాగా ఉండేవారు కనుక మీ వానర సైన్యాన్ని తీసుకున్నారు. మీ ముందు బాబా జ్ఞానం అనే ఢమరుకము మ్రోగిస్తూ ఉన్నారు. మీకు జ్ఞానమునిస్తారు. ఇప్పుడు మీ ముఖము నడవడికలు రెండూ పరివర్తన అవుతూ ఉన్నాయి. కామచితిపై కూర్చొని మీరు నల్లగా అయిపోయారు. బాబా మళ్ళీ మిమ్మలను జ్ఞాన చితిపై కూర్చోబెట్టి ముఖము నడవడికలు రెండింటినీ పరివర్తన చేసి నల్లగా ఉన్నవారిని తెల్లగా చేస్తున్నారు. ఇక్కడ బాబా ఎంతో నష ఎక్కిస్తారు. మళ్ళీ ఆ నష ఎందుకు మాయం అవ్వాలి? మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి ఇచ్చిన అపారమైన జ్ఞానధనాన్ని ధారణ చేసి స్వయం మీరు ధనవంతులుగా అవ్వాలి. అందరికీ దానం కూడా చేయాలి. మీ వద్దకు ఎవరు వచ్చినా వారి బుద్ధి జోలెను నింపేయాలి. సెకండ్ పాయింట్, తండ్రి స్మృతి ద్వారా మాత్రమే కళ్యాణం జరుగుతుంది. అందువలన సాధ్యమైనంత ఎక్కువగా నడుస్తూ తిరుగుతూ తండ్రి స్మృతిలో ఉండాలి. సర్వ సంబంధాల రసాన్ని ఒక్క తండ్రి ద్వారానే తీసుకోవాలి. వరదానము, సదా బిజీగా ఉండే విధి ద్వారా వ్యర్థ సంకల్పాల ఫిర్యాదును సమాప్తం చేసే సంపూర్ణ కర్మాతీత భవ. సంపూర్ణ కర్మాతీతులుగా అవ్వడంలో వ్యర్థ సంకల్పాల తుఫానులే విఘ్నాలు వేస్తాయి. ఈ వ్యర్థ సంకల్పాల ఫిర్యాదును సమాప్తం చేసేందుకు మీ మనస్సును ఎల్లప్పుడూ బిజీగా ఉంచుకోవాలి. సమయాన్ని బుకింగ్ చేసుకునే పద్ధతిని నేర్చుకోండి. రోజంతటిలో ఎక్కడెక్కడ మనస్సును బిజీగా ఉంచాలో ఆ ప్రోగ్రామ్ను తయారు చేసుకోండి. ప్రతిరోజు మనస్సును 4 విషయాలలో బిజీగా చేసుకోండి. 1, మిలనం ఆత్మిక సంభాషణ బాబాతో. 2, వర్ణన సర్వీసు. 3, మగ్నం కావటం. 4, లగన్ ఇష్టం. దీని ద్వారా సమయం సఫలమైపోతుంది మరియు వ్యర్థం గురించిన ఫిర్యాదులు సమాప్తం అవుతాయి. స్లోగన్, సఫలతను పరమాత్ముడి భర్త రైట్గా భావించే వారే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. అవ్యక్త సూచన, సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. దీనిని గురించి బాప్దాదా తెలియజేస్తున్నారు. సరళతను తీసుకొచ్చేందుకు కేవలం ఒక్క విషయంపై తప్పకుండా గమనం ఉంచుకోవాలి. మీ స్థితి స్తుతి పైన ఆధారపడి ఉండరాదు. మనస్సు యొక్క స్థితి, ఎవరైనా పొగిడారు అంటే, ప్రశంసించారు అంటే ఆనందంగా ఉంటారు, నషాలో ఉంటారు. వారిపైన ఇష్టము ప్రేమ కలుగుతాయి పొగిడినటువంటి వారిపైన. ఇలా ఉండకూడదు. చాలామంది పిల్లలు కర్తవ్యం యొక్క ఫలంపై కోరికను ఎక్కువగా ఉంచుకుంటారు. మేము ఇది చేశాము కనుక ఆ ఫలం లభించాలి. మెచ్చుకోవడం కావచ్చు, లేదా ఏదైనా ఇప్పుడే లభించడం కావచ్చు, ఇలా ఆశ. అందువలన స్తుతి జరిగినప్పుడు స్థితి ఆందోళనలోకి వచ్చేస్తుంది. నింద జరిగినప్పుడు నిధనులుగా అంటే అనాథలుగా అయిపోతారు. తమ స్థితిని వదిలేసి ధనిని కూడా మర్చిపోతారు. అందువలన స్థుతి యొక్క ఆధారంపై, స్థుతి అంటే పొగడ్తల ఆధారంపై మీ స్థితిని ఉంచుకోకండి. ఎప్పుడు ఎవరు పొగడుతూనే ఉండరు. ఒకసారి పొగుడుతారు, ఒకసారి మళ్ళీ నిందలు చేస్తారు. పొగిడిన వాళ్ళపైన ఇష్టము, పొగడని వాళ్ళపైన నిందలు చేసే వారిపైన ద్వేషము, ఇలాంటివి కూడా కలుగుతూ ఉంటాయి. ఎవరికైతే అభిమానం ఉంటుందో వారు అవమానాన్ని సహించలేరు అంటారు బాబా.
కాబట్టి స్థుతి యొక్క ఆధారం పైన మీ స్థితిని ఉంచుకోవద్దు. ఎప్పుడు ఒకే విధంగా ఏకర స్థితిలో ఉండగలరు అప్పుడే. ఓం శాంతి.